ఎవ్వని నమ్మి దేశములకెంతయుపోయి జయమ్ము కంటిమో. ఒక్కొక్క సభలో కూర్చున్నప్పుడు మహావిద్వాంసులైనటువంటి వారు ఇక ప్రశ్న వేస్తే జవాబు చెప్పడం చాలా కష్టమయ్యేటటువంటి జటిలమైనటువంటి ప్రశ్న వేయగలిగిన వారు. అందులో అవధానం చేయడానికి వెళ్ళినప్పుడు కేవలం భాష మీద ప్రభుత్వం ఉంటే సరిపోదు. అడిగేది ఏ పురాణంలోంచి అడుగుతారో, ఏ కావ్యంలోంచి అడుగుతారో, తీరా మొదలుపెట్టిన తర్వాత ఈ అక్షరం వాడద్దంటారో, అటువంటి చోట ఒక సభలో నిగ్గుకు రావడం అంటే ఎంత కష్టమైన విషయం. అంటే వారే చెప్పుకున్నారు, ఎవ్వని నమ్మి ఈ సభను అహీన ధృతిం జరిగించుచుంటిమో. ధృతి పట్టుదల, మాకు నమ్మకం, మాకు ధైర్యం. ఏమిటి? సభలో ఎంత గొప్పవారైనా ఉండొచ్చుగాక, ఎంతటి సరస్వతి స్వాధీనులైనా ఉండొచ్చుగాక, వారికన్నా మేము కాదు గొప్పవారం, హనుమ గొప్పవారు. కాబట్టి హనుమ ఏం చేస్తారంటే వారు సంతోషించి మమ్మలను ఆశీర్వదించేటట్టుగా మా చేత పలికిస్తారు. మీరు ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి, మీ వల్ల జాతికి సౌభాగ్యం కలగాలి, మీ వలన అవధానమునందు అనురక్తి పెరగాలి, మీ వలన భాష యందు అనురక్తి పెరగాలి, మీ వలన కవిత్వమునందు అనురక్తి పెరగాలి. అట్లా ఇంతమందిని ప్రభావితం చేయగలిగిన శక్తి మీ మాటకి రావాలి అని సభలో ఉన్న పెద్దలు లేచి ఆశీర్వచనం చేసేటట్టుగా, వాళ్ళు అంత సంతోషంతో ఇంటికి వెళ్ళేటట్లుగా ఈ సభ జరగడానికి మేము ఎవరిని నమ్ముకున్నామంటే అహీన ధృతిం జరిగించుచుంటిమో. మేము ఎవరిని నమ్మి చేస్తున్నాం? అంత శక్తి మాకు ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని పద్యాలు ఇవాళ చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న ఇంకో సభకి వెళ్తున్నామంటే ఈ విజయానుభవాన్ని మూట కట్టుకుని నిన్నటి సభలో అంతమంది పెద్దలు వచ్చి చివర ఎంతో సంతోషించి మీరు వృద్ధిలోకి రావాలని మమ్మల్ని పంపించారు. అట్లా పంపించేటట్టు చేసిన వాడెవరో వాడు ఇవాళ చేస్తాడు, రేపు చేస్తాడు, ఎప్పుడూ చేస్తాడు. ఆయన మాతో ఉన్నాడు. ఇది మా నమ్మకం. అందుకని ఎవ్వని నమ్మి అన్న మాట వదల్లా పద్యంలో. ఎవ్వని నమ్మి సభనహీన ధృతిం జరిగించుచుంటిమో. ఎవ్వని నమ్మి మేమిటకు ఒకంత సండియం అందకయుంటిమో. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. ఫలానా ఊర్లో సభ చేయడానికి వెళుతున్నామండి, శతావధానం చేయడానికి వెళుతున్నాం అన్నారు అనుకోండి. అయ్యో మీరు ఆ ఊరు ఎందుకు ఒప్పుకున్నారండి? ఆ ఊళ్ళో చాలా జగడాలుగా ఉంటుంది, లేనిపోని గొడవలన్నీ తీసుకొస్తారు, మీరు ప్రశాంతంగా తిరిగి రావడం చాలా కష్టం. వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ సంతోషంగా తిరిగి వచ్చారన్న దాఖలా ఆ ఊర్లో లేదు. అంత ఇబ్బందికరమైన వాతావరణం. అక్కడ ఊర్లో ఉండేటటువంటి ప్రజల మనస్తత్వం కూడా చాలా తీవ్రమైనటువంటి స్వభావంతో ఉంటుంది. ఎందుకు ఒప్పుకున్నారు అటువంటి చోటికి అన్నారు అనుకోండి, అప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనసులో ఏదో చిన్న బిగుడు ఉంటుంది, చిన్న భయం ఉంటుంది. అయినా ఒకసారి మాట ఇచ్చిన తరువాత ఇక తిరిగే ప్రశ్నే లేదు. రామో తిర్నాభిభాషతే. అటువంటి రాముణ్ణి నమ్ముకున్నటువంటి హనుమని నమ్మి మేమున్నాం. ఆయన నమ్మి మేము ఉండగా ఇక్కడికి మేము వచ్చిన తరువాత మేము బెంగపెట్టుకోవలసిన అవసరం ఏంటి? అందుకని మాకు సండియం అందకుంటిమో, ఏ విధమైనటువంటి అనుమానం లేకుండా మేము ఉండగలిగాము. అటువంటి హనుమ కేవలము మాకు ఎప్పుడూ అనుగ్రహమును ప్రసరించుగాక అని ఉంటే బహుశా కొప్పరపు కవుల గురించి ఇంత గొప్పగా చెప్పి వాళ్ళ ముందు శిరస్సు ఉంచి నమస్కరించవలసిన అవసరం ఉండదు. వాళ్ళన్నారు చిట్ట చివరి పాదంలో, అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడీలుత మిమ్ము మమ్ములన్. ఆ హనుమ ఉన్నారే అవ్వర కీర్తిశాలి, అపారమైనటువంటి కీర్తికి నిధి. ఎందుకని? ఆయనకి లేనిది లేదు. బుద్ధిమతాం వరిష్టం. ఆయనతో సమానమైన బలం ఉన్నవాడు లేడు, ఆయనతో సమానమైన వేగం ఉన్నవాడు లేడు, ఆయనంత శాస్త్ర పండితుడు లేడు. ఇన్ని ఉన్నా తన కొరకు అని తాను చేసుకున్నది ఒక్కటి. ఎప్పుడూ అందరి కొరకు తాను కష్టపడి అందరి సంతోషం తన సంతోషం అనుకోవడమే ఆయనకి తెలుసు.
భగవంతుడు తనకేది ఇచ్చాడో అది తన కొరకు అని వాడుకున్నవాడు కీర్తివంతుడు కాలేడు. భగవంతుడు తనకేది ఇచ్చాడో అది సమాజపరం చేసి సమాజాభ్యున్నతిని చూసి సంతోషించిన వాడు కీర్తివంతుడు. ఆయన కీర్తి పొందుతాడు. అట్లా కీర్తి పొందడంలో ఇక తిరుగులేని వ్యక్తి మా హనుమ. అవ్వర కీర్తిశాలి పవనాత్మజుడు. తెల్లవారి లేస్తే మాట మాట్లాడాలి అంటే, ఒక శతావధానంలో కానీ ఆశుకవిత్వంలో కానీ మాట్లాడాలి అంటే అసలు ఊపిరి లోపలికి తీసి విడిచిపెడుతున్నప్పుడు దాన్ని వాక్కుగా మార్చాలి. ఎంత సందర్భోచితంగా వేశారో ఆ మాట. అవ్వల కీర్తిశాలి పవనాత్మజుడేలుత ఆయన మనని పరిపాలించాలి. ఆయన ఒరే నీకు తెలియదు, ఊరుకో, నువ్వు ఇది అడక్కో, నీకు ఇది నువ్వు పుచ్చుకో అని మనకి బుద్ధి చెప్పి మనని అభ్యున్నతి పదంలో చెయ్యి పట్టుకుని నడిపించాలి. ఏలుత మిమ్ము మమ్ములను. ఆయన మమ్ములనే కాదు, మమ్మల్ని కూడా అలాగే చెయ్యి పట్టుకుని నడిపించుగాక. అంటే అసలు ఏదో శంకర భగవత్పాదులు ఏదైనా పెద్ద విషయం అనుగ్రహం గురించి మాట్లాడితే అంటూ ఉంటారు. మా అందరికీ కూడా తనోతు క్షేమం అంటారు. మా అందరికీ కూడా క్షేమమును కటాక్షించు అంటారు. అట్లా వాళ్ళు కూడా మిమ్ము మమ్ములను, మీకు మాకు కూడా హనుమ అటువంటి శ్రేయస్సును కలిగించుగాక, అట్లు పరిపాలించుగాక. అంటే కేవలం కొప్పల ముఖములలో ఆ అవధానం చెయ్యగలిగిన ప్రజ్ఞ, వేగంగా పద్యాలు చెప్పగలిగిన ప్రజ్ఞ మాత్రమే కాదు, అంతర్లీనంగా వారి యందు ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో, వారు ఒక మాట మాట్లాడితే ఆ మాట హనుమ యొక్క ప్రసాదమన్న భావనతో ఎంత జాగ్రత్తగా మాటలు ప్రయోగిస్తారో మనకు అర్థమైతే, కొన్ని లక్షల పద్యాలు వారు రచన చేస్తే అన్ని లక్షల పద్యాలలో ఇదేమబ్బా ఇలాంటి పద్యం రాశారు, ఇది చదవడానికి కానీ ఒకరికి చెప్పడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనిపించే పద్యం ఒక్కటి నోటి వెంట రాకుండా అట్లా పద్యాలు పడ్డాయంటే అంతర్లీనంగా భక్తి గొప్పది. ఈ దేశంలో భక్తికి అంత విశేష ప్రాధాన్యత. ఆ తల్లి అనుగ్రహించిన నాడు అంత గొప్ప మాట వస్తాయి, అంత గొప్ప అవధానం వస్తుంది, అంత గొప్ప ఆశుకవిత్వము వస్తుంది. అసలు నిజానికి ఏది రాదు, ఆ తల్లి అనుగ్రహించిన నాడు, స్వామి అనుగ్రహించిన నాడు ఎవరికి ఏదైనా వస్తుంది. అందుకే ఒక్కొక్కసారి సభలో జటిలమైన ప్రశ్నలు వేసినప్పటికీ కూడా చాలా అలవోకగా అంత అందంగా వారు దాన్ని పూర్తి చేసేవారు.